మనం మిగిలిపోయిన అన్నాన్ని ఎప్పుడైనా లెమన్ రైస్ వేస్తాం, లేకపోతే తాలింపు వేసి కారం అన్నం చేస్తాం. అలా కాకుండా ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా పునుగులు వేసుకోవచ్చు. ఒక కప్ రైస్ ఒక మిక్స్చర్ జార్లో తీసుకొని దానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు, సాల్ట్, వంట సోడా, కొద్దిగా బియ్యపిండి, సరిపడా కారం. మా పిల్లలు పచ్చిమిర్చి ఆనియన్ని తినరు, సో కారం వేస్తున్నా. బాగా కలుపుకోవాలి ఇదంతా. ఇంకా ఇందులో కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న కట్ చేసుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర మా పిల్లల కోసం కాబట్టి ఇట్లా ప్లెయిన్. అండ్ ఇందులో కొద్దిగా శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా ఆయిల్లోకి వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువలో పెట్టుకోవాలి. మరీ సిమ్ కాదు, మరీ మీడియం కాకుండా మంట ఫ్లేమ్ ఉండాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల బాయిల్ అవ్వదు పిండి. సో చిన్నగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఇట్లా చిన్నగా ఫ్రై చేసుకోవాలి, ఇంకాస్త కలర్ చేంజ్ కావాలి. ఇట్లా మంచిగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి.